తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బూత్ సమావేశాల్లో భాగంగా సిరిసిల్లాలో నిర్వహించే సమావేశానికి ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గంగిడి మోహన్ రెడ్డి కోరారు. మండల ప్రధాన కార్యదర్శి కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడాటి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మొంగాని మహేందర్, యువ మోర్చా అధ్యక్షుడు జనార్దన్, దళిత మోర్చా అధ్యక్షుడు తిరుపతి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి అన్న గారికి మరియు సీనియర్ నాయకులు ఉన్నటువంటి బూత్ సభ్యులు, మండల పదాధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి అన్న గారు ఈ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలనేది కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్నగారిని మాట్లాడాల్సింది. ఈ నెల 7వ తారీఖు నాడు మొత్తం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులతోని వర్చువల్ ద్వారా మా జాతీయ అధ్యక్షుడు గారు జేపీ నడ్డా గారు వర్చువల్ ద్వారా బూత్ కమిటీల మహాసమ్మేళనాన్ని నిర్వహించుకోబోతున్నాము. అందులో భాగంగానే ఈ 7వ తారీఖు నాడు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీ మహాసమ్మేళనాన్ని సిరిసిల్లలో నిర్వహించబోతా ఉన్నాము. అందులో సన్నాహకు భాగంగా ఈరోజు ముస్తాబాద్కి సంబంధించిన ముఖ్య కార్యకర్తల మరియు మా శక్తి కేంద్రాలు, మండల కమిటీ, మోర్చాల నాయకులతో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి మా జాతీయ అధ్యక్షుల గారిని ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్తాబాద్ మండలం నుంచి ప్రతి బూత్ నుంచి మా యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి పరిస్థితులు చూసినట్టయితే